రైట్. ఇదే విషయంపై సమ్మిరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నట్టుంది. సమ్మిరెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? వినబడుతుంది సార్. సార్, సమ్మిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లను 8 గంటల పని చేయవలసిన డ్రైవర్లను ఈరోజు 18 గంటల వరకు పని చేపిస్తున్నది. ఒక లాంగ్ డ్రైవ్లో పంపిస్తున్నది. సింగిల్గా డ్రైవర్ ఒక్కతనే నడిపించుకుంటూ ఆ వెహికల్ని తీసుకుపోయి మరి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వారికి రావాల్సిన బెనిఫిట్స్, ఆరోగ్య సమస్యల పట్ల ఎలా కూడా ఒక్కసారి కూడా వారు కనికరించడం లేదు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి రావాల్సిన బకాయిలను కూడా పక్కదో పట్టించింది. మీరు జమ చేసుకున్న ఫండ్స్నే దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు మీకు రావాల్సిన బకాయిలను కూడా ఎగ్గేసింది. ఈ విషయంపై మీరేమంటారండి? ఓకే సార్, ఇవన్నీ కూడా 100%. ముందు ఏంటంటే ఫోర్సైట్ టీవీ ప్రజల దృష్టికి ఆర్టీసీ సమస్యలను తీసుకుపోవడంలో ముందు కృషి చేసుకుంటానికి ముందుగా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్. అలాగే చర్చలో పాల్గొనుకున్న మిగతా మా సహచార ఉద్యోగులందరూ కూడా నమస్కారాలు. ప్రధానంగా ఏంటంటే సార్, ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ అనే వాళ్ళు విపరీతమైన వర్క్ లోడ్ తోటి బాధపడుతున్నారు సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు 8 గంటల పనికి 16 గంటలు 18 గంటలు పనిచేయడంతో పాటు వారికి ఎలాంటి మెడికల్ బెనిఫిట్స్ కానీ, ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ కానీ, కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత తల్లి చనిపోయిందన్నా కూడా ఫోటోలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. లేవు, మీరు అక్కడ మా తల్లి చనిపోయింది సార్, నేను డ్యూటీలో ఉన్నా, డ్యూటీకి వచ్చినంటే పోయినాక నాకు ఫోటో పెట్టాలంటున్నారు యాజమాన్యం. అంటే ఎంత దుర్మార్గమైన పాలసీ ఉందంటే, అందరి అధికారులని కాదు కానీ అధికారులు చాలా మంది, మెజారిటీ అధికారులు వర్కర్లను ఒక బానిసల కంటే హీనంగా, ఎక్కడో 1935లో మనం చదువుకున్న బానిసల కంటే హీనంగా కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది ఆర్టీసీలో. ప్రధానంగా బకాయిల విషయానికి వస్తే, నేను ఒక విఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ సార్. నేను 2022 జూలైలో రిటైర్ అయినాను సార్. ఇప్పటి వరకు నాకు 2017 నుంచి 21 వరకు రావాల్సిన పిఆర్సీ డబ్బులు, అంటే నాకు అంటే మేము విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా విఆర్ఎస్ డబ్బులు రాలేదు, 7 డిఏల డబ్బులు రాలేదు, మాకు మెడికల్ అవైలబిలిటీ లేదు. అలాగే మేము విఆర్ఎస్ పెట్టుకునేటప్పుడు ప్రభుత్వం మాకు ఒక వెసులుబాటు కల్పించింది. ఎవరైతే విఆర్ఎస్ పెట్టుకుంటారో వాళ్ళకు నెలకు 1000 రూపాయలు మేము గౌరవ వేతనం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా నేటి వరకు అందుబాటులోకి రాలేదు. రెండోది ఏంటంటే, ఆర్టీసీ లాస్ కావడానికి ప్రధానంగా అధికారుల యొక్క అత్యుత్సాహం. ఒక బస్సు ఉంటుంది, దాని వెనుకనే ఇంకొక బస్సు ఉంటుంది. దాన్ని ఆపరేట్ కేవలం కిలోమీటర్లు అని వర్కర్ల నడ్డీరు కొట్టడే తప్ప కిలోమీటర్లు నడిపితే డబ్బులు వస్తాయనే గుర్తి వాదనతోటి అవసరం ఉన్నా లేకున్నా బస్సును ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒకే రూట్లో 10 బస్సులు పోతే బస్సు వెనుక బస్సు ఉంటుంది. కానీ ఆ 10 బస్సులలో 2-3 బస్సులు క్యాన్సిల్ చేసుకొని లేని ట్రిప్ ఆపరేట్ చేస్తామని చెప్పారు, కిలోమీటర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అసలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను కనుక మనం చెప్పుకుంటూ పోతే తాంతాడంత ఉంటాయి సార్. ప్రధానంగా ఏంటంటే మాకు 58 ఇయర్స్ వరకు ఎస్ఆర్బిఎస్ సార్. ఓకేనా సార్, వినబడుతుంది సార్? ఎగ్జాక్ట్లీ, వీఆర్ గెటింగ్ యూ. ఓకే సార్, ఎస్ఆర్బిఎస్ అనేది మాకు ఒక స్కీమ్ ఉంటుంది సార్. అది 58 ఇయర్స్ తర్వాత మాకు పెన్షన్ రావాలి. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని ఒక మాకు పెన్షన్ స్కీమ్. అది విఆర్ఎస్ అనేది మాకు యాజమాన్యం కల్పించిన ఒక వెసులుబాటు. ఆ వెసులుబాటును తీసుకొని మేము 59-58 ఇయర్స్ ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో వాళ్ళకు పెన్షన్ లేదని చెప్తున్నది. ఎంత అన్యాయం సార్. వాళ్ళు పెట్టుకున్న సీసీఐ రెగ్యులేషన్ లోనే 58 ఇయర్స్ పెన్షన్ ఇవ్వాలి సార్. కానీ మేము విఆర్ఎస్ పెట్టుకున్నాం. విఆర్ఎస్ ఎవరు పెట్టుకున్నారు? మీరు పెట్టుకోమని పెట్టుకున్నాం. మా ఏజ్ ఎంత? 58 ఇయర్స్. మేము ఎప్పుడు 59 ఇయర్స్ మేము అడగలేదే. గవర్నమెంట్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ ని ఇవ్వలేక ఏజ్ పెంచుకున్నది. తద్వారా వర్కర్ల మీద విపరీతమైన వర్క్ లోడ్ పడి పెరాలసిస్ లో, హార్ట్ అటాక్ లో ఎంతో మంది చనిపోయింది సార్. అసలు ఆర్టీసీలో పెరాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన లెక్కలు చేస్తే అసలు భారతదేశంలో ఆర్టీసీ నంబర్ 1 వస్తాయి సార్. మీరు నిజంగా చెప్తాను. అసలు వాళ్ళ చావులకు ప్రధాన కారణం ఆర్టీసీ యాజమాన్యం. మీరు మీ అంతటా మీరు పెంచుకుంటూ పోతారు. హక్కుల వరకు వచ్చేసరికి, వాళ్ళ బెనిఫిట్స్ వరకు వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తారు. చాలా దుర్మార్గమైన వ్యవహారం ఉన్నది సార్. 2017 నుంచి 2025 అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి బకాయిలు లేకుండా సంస్థలో ఉంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఆర్టీసీ కార్మికుల యొక్క వ్యర్థలు, బాధలు. సమిరెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే, కారుణ్య నియామకాలకు సంబంధించింది కూడా ప్రభుత్వం ఒకసారి హామీ ఇచ్చింది. ఖచ్చితంగా కారుణ్య నియామకాలు జరుగుతాయని చెప్పింది. కానీ అమలులో మాత్రం శూన్యం ఉన్నది. ఈరోజు వందలాది మంది కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆశలు పెట్టుకొని కూర్చున్నారు. అయితే అది కాకుండా ఈరోజు ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకుంటూ వారిని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? 100% శ్రమ దోపిడీ సార్. కార్మిక నియామకాల కింద ఒక 200 మంది రిక్రూట్ మొన్న ఒక 6 months బ్యాక్ తీసుకున్నట్టున్నారు. ఇంకా 1000 మంది, ఇంకా 1200 మంది అలాగే ఉన్నారు సార్. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వీళ్ళు
అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని తీసుకోవడం చాలా తప్పు సార్. అది తీసుకున్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళని ముందు తీసుకోవాలి కదా సార్. ఆల్రెడీ అక్కడ కార్య నియామకాల కోసం ఏళ్ళ తరబడి వాళ్ళు పెండింగ్ లో ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఇప్పుడు అవుట్సోర్సింగ్ అని చెప్పి వీళ్ళని తీసుకొని శ్రమదోపిడికి పాల్పడుతున్న ఈ సంస్థ. ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్. దీన్ని ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే యూనియన్స్ లేకపోవడం. 2019లో మేము సమ్మె చేసినప్పుడు అప్పటి గవర్నమెంట్ యూనియన్స్ రద్దు చేయడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ మేము యూనియన్స్ పునరుద్ధరిస్తాం, మీకు వచ్చే పిఆర్సీలు కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ కానీ ప్రభుత్వ విలీనం అనే ప్రధానమైన సమస్యను కానీ మేము తీసుకుంటాం, మేము చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మిన ఆర్టీసీ కార్మికులు సంపూర్ణంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఆచరణలో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది. ఎలాంటి 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 ప్రయోజనాలు కూడా ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు లేవు. కార్య నియామకాల గురించి చెప్పుకుంటే చాలా శ్రమ దోపిడీ సార్. అది ఆర్టీసీ కార్య నియామకాలకు అదొక గొడ్డలి పెట్టాలి. ఇంకా వాళ్ళు కార్య నియామకాలను తీసుకోవాలని చెప్పగానే చెప్తున్నారు ఈ నియామకాల వల్ల. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం కూడా దీన్ని గమనించి కార్య నియామకాలను ఇమ్మీడియట్ గా చేపట్టాలని మేము కోరుతున్నాం. ఇదే విషయంపై చెర్కూరి రామారావు గారు కూడా మనతోటి ఉన్నారు కాబట్టి చెర్కూరి రామారావు గారు